సాంబశివరాజు ఆ కాల్ డ్రాప్ అయింది. మరో కాల్ సాంబశివరాజు గాజువాక నుంచి. సాంబశివరాజు గారు నమస్కారం సార్. రాంబాబు గారు, ఈశ్వర గారు నమస్తే సార్. ఒకటి చాలా డైరెక్ట్ గా చెప్తున్నాను సార్, దయచేసి ఏమని అనుకోకండి. మీరు ప్రచారం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు సార్. చెప్పండి. ప్రచారం తెలుగుదేశం పార్టీ ఫలితం తక్కువ, ప్రచారం ఎక్కువ. మంది ఫలితం ఎక్కువ, ప్రచారం తక్కువ. ప్రచారం లేదు అసలు. ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత స్పీడ్ గా కంప్లీట్ చేశారు. మీరు ఛార్జ్ తీసుకునేటప్పటికి పోలవరం స్టేట్ ఏంటి, ఈ రోజు పోలవరం తలక స్టేట్ ఏంటి సార్? మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ఇది ప్రచారం చేసుకోవడంలో రాజుగారు నేను మీరు చెప్పిందా నీకేపిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ప్రచార సాధనాలు చాలా ఎక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రచార సాధనాలు తక్కువ. ఇవాళ కొత్తగా మరొక ప్రచార సాధనం ఆయనకి ఏర్పడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థులు లేడు, చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాళ్ళు లేడు, ఇంకా 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ఉండాలనేది ఇది ఒక ప్రచార సాధనం. ఎందుకంటే మరొక పార్టీ గొంతు. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నన్ని ప్రచార సాధనాలు దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీకి లేవు. అయినా ప్రజలు వాస్తవాన్ని గ్రహించుకోకుండా ఉంటారని మాత్రం నేను అనుకోవటం లేదు. కొంత ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకుంటాం. ఇది కేవలం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడానికి ఇదొక్కటే కారణం కాదు. ఇది పోలవరమే కాదు, ఇంకా చాలా చాలా రకరకాల కలయికలు ఇవన్నీ ఉన్నాయి. ప్రచారం చేసుకోవడంలో కొంత మేరకు మనం విఫలం అవ్వడానికి కావాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవమే. కానీ వాస్తవాన్ని ప్రజలు గమనించడంలో పెద్ద ప్రచార సాధనాలు లేకపోయినా సమయం వచ్చినప్పుడు గ్రహిస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. రైట్. సరే, ఇందులో ఇంకొక ప్రధానమైన అంశం 15,146 కోట్లు ఇప్పటి వరకు కేంద్రం రీఎంబర్స్ చేసింది. ఈ 15,000 కోట్లతో ఇప్పటి వరకు 72% కంప్లీట్ చేశానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇదేమన్నా క్లారిటీ ఉందా? ఇది మొత్తం ఎంత ఎత్తులో నిర్మిస్తున్నారనే దాని అంశానికి సంబంధించి 45.72 మీటర్ల, 41.15 మీటర్ల నీటి నిల్వ కాదు సార్. ఇప్పుడు 45.72 మీటర్ల నీటి వరకు నీటి నిల్వ చేయడానికి కావాల్సిన స్పిల్వే కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కంప్లీట్ అయిపోద్ది. అవన్నీ కూడా అయిపోతాయి. బేసికల్గా ఏంటంటే 41.15కు నిలబెట్టేది ఫస్ట్ స్టేజ్. ఇక్కడ దీనిలో ఒక చిన్న కన్ఫ్యూజన్స్ ఈ నిమ్మల రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. ఏంటంటే 41.15 అనేది మొదటి దశ, 45.72 అనేది రెండవ దశ. ఈ మొదటి దశ రెండవ దశ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టి అని అంటున్నారు. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇది ప్రాజెక్ట్ మాన్యువల్స్లో ఉంటుంది. మీకు ఒకసారి పులిచింతలను ఒకసారి మనం చూసినట్లయితే 2 కాదు 3 దశలతో పులిచింతల్లో నీళ్లు నిలబెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పులిచింతలకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం నింపడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే 41.15 నుంచి 45.72 వరకు నీళ్లు మనం నిలపాలో ఈ R&R ఇవన్నీ కలిపి సుమారుగా 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఈ 30,000 కోట్ల రూపాయలు 30 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వకోకుండా ఎగ్గొట్టేందుకు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దశ. ఈ తప్పుకోవడానికి మార్గం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో వాళ్ళ మంత్రి గారు కూడా ఉన్నారు. నాకు తెలిసి మొన్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం 41.15కి మాత్రమే నీళ్ళు నిలబెట్టి మిగతాది కంప్లీట్గా ఎగ్గొట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా ఇది ప్రత్యేక ప్యాకేజీని ఏ విధంగా అయితే దూరం చేసుకుంటున్నామో మనం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం లేకోకుండా దూరం చేసుకునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు ఇవాళ ఈ కూటమి పాల్పడింది. దీనివల్ల పోలవరం నిర్దేశించబడినటువంటి మన లక్ష్యాలను సాధించలేకోకుండా పోతుంది. కేవలం ఒక బ్యారేజ్ లాగా 115 టీఎంసీల వరకు మాత్రమే పరిమితం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం అనుకున్నవి సాధించలేము. రాయలసీమకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, ఉత్తరాంధ్ర సృజన సమితికి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇది కేంద్రం చేయాల్సింది. చివరికి వాళ్ళు వదిలేసి గాలికి వదిలేసి పోతారు. ఇక రాష్ట్రం చేసుకోవాలంటే 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టడం సాధ్యపడదు. దీన్ని ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పేసుకున్నటువంటి సందర్భం ఉంది. దీన్ని నేను చెప్పాను చాలా సందర్భాల్లో. మేము చెప్తున్నాము సెకండ్ దశ కూడా ఉంది. మీరు కాదు చెప్పవలసింది, కేంద్ర ప్రభుత్వం మంత్రి చేత చెప్పించాలంటే దానికి ఇంతవరకు సుయిసై లేదు.
ఇది మొత్తంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ గారు డెసిషన్ ని మొత్తం తన మళ్ళీ ప్రయోజనం- కేబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ సార్, ఆగస్టులో తీసుకున్నటువంటి డెసిషన్, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ కూడా ఇక్కడ ఉంది. ఇందులో క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, 41.15 కేబినెట్ డెసిషన్ ప్రకారం, దాని ప్రకారం చూస్తే కేవలం ఇక రావాల్సింది 35,000, మీరు చెప్పినట్టుగా 35,779 కోట్లలో కేవలం 12,157 కోట్లు మాత్రమే ఇస్తారు. ఆ 12,000 కోట్లతో 41.15 మీటర్లకే పరిమితం అవుతుంది. రెండోది R&R, అంతకంటే పెంచితే R&R కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా, సో అది తగ్గిపోతుంది. ఓవరాల్గా ఒక 22,000 కోట్ల రూపాయలు పోతాయి. సార్ ఇక్కడ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ అని ముందు క్యాబినెట్కి వెళ్ళేటప్పుడు ఆ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డులో దీన్ని చర్చిస్తారు. ఆ నోట్లో దానిలో మనం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పిఐబిలో డిస్కషన్ జరిగింది. 41.15 కింద 45.72 కింద రెండు డిస్కషన్ జరిగాయి. ఆ నోట్ యాజ్ ఇట్ ఈజ్గా మన క్యాబినెట్కి వెళ్ళాలి. ఆ నోట్లో ఫస్ట్ పార్ట్ వెళ్ళింది, సెకండ్ పార్ట్ వెళ్ళలేదు, మింగేశారు. సెకండ్ పార్ట్ 45.72 తీసేశారు. తీసేయడానికి చంద్రబాబుతో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు. అట్లెట్లా ఒప్పుకుంటారు సార్? ఇది దాస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కేంద్రానికి భారం తగ్గుతుంది. ఇప్పుడు జలాశయం చిన్న ఏదో రిజర్వాయర్ లాగా అయిపోతుందా, ప్రకాశం బ్యారేజ్ లాగా? ప్రకాశం బ్యారేజ్ లాగా అయిపోద్దనే మాట అనలేం, కానీ మనకు ఏదైతే 45.72 లెవెల్కి ఎప్పుడైతే నింపుతామో వరదలో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 2 కాలువలకు వదిలేస్తాం వరదప్పుడు, ఓకే, ఫుల్ చేసి. వరద అయిపోయిన తర్వాత అవి 45.72 దగ్గర నిలవ ఉంటుంది. ఆ నిలవను మనం పైనుంచి వచ్చే నీటిని బట్టి మనం వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు 1.15కే ఉంటుంది, ఉంటే మన లక్ష్యాన్ని సాధించలేము. బాటమ్ లెవెల్లో కొంత ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నిరుపయోగం అంటే మొత్తం ఏదో కొలాప్స్ అయిపోద్దని కాదు, కానీ మనం అనుకున్న రాయలసీమకు నీళ్లు ఇవ్వటం అనేది అసాధ్యమైన అంశం నెంబర్ 1. రెండవది, నీకు ఉత్తరాంధ్ర సృజల సవంతికి పుష్కలంగా నీరు ఇవ్వటం అనేది అసాధ్యం. విశాఖపట్నానికి సంబంధించి మనం ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వటం అసాధ్యం. ఇవన్నీ కూడా కుంటుపడిపోయే పరిస్థితులు వస్తాయి. జల విద్యుత్ కేవలం ఒక చిన్న అది కూడా ఆగిపోతుందా? సాధ్యం అవుతుంది కదా మీకు జల విద్యుత్. అది కూడా అనుకున్న ఫలితాలు రాదు. ఓకే, అసలు ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ లెవెల్ కలుతుంది. 41.15 లెవెల్లో అసలు అది ఆ జనరేటర్ పనిచేస్తే లేదో నాకు పెద్ద అవగాహన లేదు దాని మీద. ఇది టోటల్గా ఏం జరుగుతుందంటే విజయవాడ బ్యారేజ్ లాగా అయిపోతుందని నేను అనగాని, మనం అనుకున్నటువంటి లక్ష్యాలను ఏదైతే ఇది జీవనాడి అనుకున్నామో ఆ జీవనాడి అనేది ఫెయిల్ అయిపోతుంది. దీన్ని విస్మరించి చేస్తున్నారు. ఇది ఏదో ఒక విధంగా గడిపేసుకుందాం అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తున్నాడు. ఏదో కేంద్రం చెప్పింది కదా మనం వినాల్సిందే, లేకపోతే మన జుట్టు వాళ్ళ చేతిలో ఉందనేటువంటి భావంతో ఉన్నారు. ఏమో నాకు తెలియదు, కానీ 2026 అక్టోబర్ నాటికి 41.15 మీటర్ల దగ్గరే అవుతుంది, అంతేనా? అని కాదు, అసలు 41.15కే మా బాధ్యత అని చెప్తున్నారు. ఆ తర్వాత మా బాధ్యత లేదని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆన్ రిటర్న్ క్యాబినెట్ లో. అలా కాదు, 41.15 ఒక దశ, రెండో దశకు మేము వెళ్తామని ఎక్కడ నోట్ చూపించమని నోట్ చూపించే పరిస్థితి లేదు. దే కొల్యూడెడ్, అందరూ కలిసి కాంప్రమైజ్ అయిపోయి. దిస్ ఎ ఫ్యాక్ట్. ఏ విధంగా, నేను ఒక మాట ఈశ్వర్ గారు మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, పెద్ద మోసం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్ అనేది చాలా గొప్పది, ప్రత్యేక హోదా కన్నా గొప్పదని విష ప్రచారం చేసి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని ప్రత్యేక హోదాని జార విడిచారో, సేమ్ టు సేమ్ పోలవరంలో జరుగుతుంది. నమ్మండి మీరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం డబాయించాడు, ప్రత్యేక హోదాలో ఏముంది గాడిద గుడ్డు, అంత ప్రత్యేక ప్యాకేజీలో అద్భుతంగా ఉందండి. ఏముందండి చెప్పండి. తర్వాత మళ్ళీ ఆయనే ప్రత్యేక హోదా కావాలని రివర్స్ అయ్యాడు. సో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అవగాహన రాహిత్యం అంటే కోపం వస్తుంది ఆయనకి, ఈనాడికి ఆంధ్రజ్యోతికి పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తుంది. కానీ ఏంది అవగాహన రాహిత్యం కాకపోతే ఏంటిది, ప్రత్యేక హోదాని అంత అవగాహన రాహిత్యంగా వదిలేసుకున్నారు. ఇవాళ ఈ ప్రాజెక్టును కూడా అంత అవగాహన రాహిత్యంగా అసమర్థతతో, భయంతో, మోడీ గారు అంటే భయంతో దేనికో వదిలేసుకుంటున్నారు కాంప్రమైజింగ్గా. ఇది ఉన్న పరిస్థితి. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నా. అర్థం చేసుకోమని చెప్తున్నా. ఇవాళ ఎన్నికలేమి లేవు కదండి, వాళ్ళు ఎన్నికలేమి లేవు, మేము బురద జల్లాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోమని నేను కోరుతూ ఉన్నాను.